కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అరాచకాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని బీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడుతున్నారు. ప్రశ్నిస్తే చాలు గులాబీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. మంచిర్యాల పోలీసులు సైతం అధికార పార్టీ ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడిన మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్వి అధ్యక్షుడు దగ్గుల మధుకుమార్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్వి నాయకులపై జులుంను సహించేదే లేదంటున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్తో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాల హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్ ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేస్తుంది. మంచిర్యాల జిల్లాలో మధుకుమార్ అనే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో కావచ్చు, దాంతో పాటుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అతన్ని ఒకవైపు వేధింపులకు గురి చేస్తూ మరోవైపు కూడా దాడులు చేసి కూడా చేసిన సందర్భం ఉంది. దానితో పాటుగా కేసులను కూడా నమోదు చేసి అంటే దాడి చేస్తూ దానిపైన కూడా మళ్ళీ కేసులు చేసిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపైన కేసులు నమోదు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని ఎలా చూడవచ్చు? దగ్గుల మధుకర్ అని బీఆర్ఎస్వి మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు దగ్గుల మధుకర్ పైన మంచిర్యాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి అంశాలు గుండాలతోని ఎప్పుడైతే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్వి నాయకులు విద్యారంగ సమస్యల మీద పోరాటం చేస్తుంటే విద్యా సంస్థలకు వెళ్ళి పర్మిషన్ లేకుండా ప్రేమ్ సాగర్ రావు అనుమతితో ఆయన ప్రోద్బలంతో యథేచ్ఛగా అడ్డగోలుగా ఫీజులు వసూలిస్తుందని చెప్పి మా విద్యార్థి నాయకు మధుగారు మీతో కొంతమంది విద్యార్థులు వెళ్ళి ప్రశ్నిస్తే వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మా నాయకుని ఆదేశాలకే నువ్వు అడ్డం వస్తావని చెప్పి మధు పైన పిలిపించి అక్రమంగా దారుణంగా దాడి చేస్తే మొత్తం ఎంత దెబ్బలు తాకినాయి. దాదాపు 10 కుట్లు పడ్డాయి. మంచిర్యాల హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయినా కూడా పోలీసులు దెబ్బ తగిలిన వ్యక్తిని విడిచిపెట్టి ఎవరైతే పుట్టిన వాళ్ళను కాపాడే ప్రయత్నాన్ని ఇవాళ మంచిర్యాల జిల్లా పోలీసులు చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇక్కడ వీరికి ఈయనే దెబ్బలు పడతారు, మధు దెబ్బలు పడతారు, మళ్ళీ మధువినే అక్రమంగా మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వీరిపైన మా విచిత్ర గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మంచిర్యాల నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో వీరికి మద్దతుకు వెళ్ళినందుకు వారి మీద కూడా వాళ్ళ కార్యకర్తల మీద ఒక 30 మంది మీద అక్రమంగా కేసులు పెట్టారు. అంటే మద్దతుగా వేయనందుకు కూడా దెబ్బ తాకిన వ్యక్తికి మద్దతుగా వేయనందుకు ఇతను కూడా కేసులు పెట్టి చాలా దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ అడ్డగోలు హామీలు ఇచ్చి ఇవాళ మర్చిపోయినందుకు ప్రశ్నించినందుకే ఇవాళ మా కార్యకర్తల మీద దాడి చేయడాన్ని మేము బీఆర్ఎస్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రేమ్ సాగర్ రావు గారు మీరు మీ నాయకులను అనుచరులను దగ్గర పెట్టుకోకపోతే మాత్రం రాబోయే రోజులలో ఘోరంగా పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మేము ఊకం పోరాటం ఖచ్చితంగా చేస్తాం. మీరు ఎన్ని భయభ్రాంతకు గురి చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమంది మీద దాడి చేసినా కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరు భయపడరు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడానికి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ప్రేమ్ సాగర్ రావు గారు మీ అనుచరులను దగ్గర పెట్టుకోండి. అధికారం ఉందని చెప్పి అధికార మతంతో మా నాయకుల మీద దాడి చేస్తామని చూస్తాం మాత్రం ఊరుకోం. మంచిర్యాలలో మీ పప్పులు ఎడుకోవి, మీ ఆటలు నడవని చెప్పి ఇవాళ ప్రేమ్ సాగర్ రావు గారు హెచ్చరిస్తూ ఉన్నాం. ఆ రోజు వచ్చేసి అంటే మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నందుకు వచ్చేసి మీ పైన దాడి జరిగిందా? దానికి గల కారణాలు ఏంటి? 19వ తారీఖు రోజు నైటు ఆ రోజు సుమారు 7:15కి నన్ను ఒక దగ్గరికి రమ్మని చెప్పేసి మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు అనే వ్యక్తి రమ్మని చెప్పేసి నేను రాను, అక్కడికి ఒక ప్రాంతానికి వెళ్ళాలి ఒకసారి రమ్మని అంటే నేను రాను అనగా కూడా బలవంతంగా నన్ను కారెక్కించుకొని తీసుకువెళ్ళి నా మీద దాడి చేయడం జరిగింది. సుమారుగా 10 మంది నా మీద దాడి చేయడం వల్ల బలమైన రాడుతో నా తల కొట్టడం వల్ల 10 కుట్లు నాకు పడడం జరిగింది. చాలా ఇంజూర్ జరిగింది. మంచిర్యాల నియోజకవర్గంలో ఇప్పటికీ నాలాంటి యువకులపైన చాలామంది మీద దాడులు చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు, ఏమిటి చేస్తున్నారు? నిమ్మకు నీరెత్తినట్టు పోలీస్ వ్యవస్థ అక్కడ ఉంటుంది. మళ్ళీ మమ్మల్నే కొట్టడం, మా మీద రిటర్న్ మళ్ళీ కేసులు కావడం. అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో? అసలు మా మంచిర్యాల జిల్లాలో అసలు ఏం జరుగుతున్న వ్యవస్థ ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు వారి అనుచరులతో నాకు ప్రాణహాని ఉంది. నా కుటుంబానికి నా ప్రొడక్షన్ కల్పించాలి. అందుకే స్థానికంగా ఉన్న ఇక్కడ హైదరాబాద్ ఉన్న హెచ్ఆర్సీ దగ్గరికి కూడా వచ్చి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మా గెల్లు అన్నగారి ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో ఈరోజు విజిత్ అన్నగారి ఆధ్వర్యంలో మా గౌరవ నడిపల్లి దివాకర్ గారి ఆధ్వర్యంలో కొప్పలీశ్వర్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు హెచ్ఆర్సీకి వచ్చి మానవ హక్కుల రాష్ట్ర ఇక్కడ కమిషన్ గారికి వచ్చి మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నాకు ప్రాణహాని ఉంది. ఇప్పటికైనా ఎప్పటికైనా నన్ను వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు చంపుదామనే ప్రయత్నమే చేస్తున్నారు. ఇది 2వ అటెంప్ట్. నాకు దయచేసి నాకు పోలీస్ వ్యవస్థ అనుకోండి, అక్కడ ఉన్న ఏదైనా యంత్రాంగం అనుకున్న ప్రొడక్షన్ కల్పించాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో కావచ్చు, స్కూల్కు సంబంధించిన ఫీజు రియంబర్డ్ కావచ్చు, కాలేజీకి సంబంధించిన స్కూల్ పెంపులు అంటే కాలేజీ ఫీజుల యొక్క పెంపుల గురించి ప్రశ్నించినందుకు ప్రేమ్ సాగర్ యొక్క వ్యక్తులు వచ్చేసి దెబ్బలు కొట్టి కూడా చూసిన సందర్భాలు కనబడుతున్నాయి. దాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఇరు వర్గాలపై కేసు పెట్టడం, ఎవరైతే గాయపడిన వారికి కూడా తిరిగి కేసు పెట్టిన సందర్భాలు అనేది పోలీసులు చేస్తున్నారు. కాబట్టే
తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయించారని చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దానిపైన న్యాయం చేయాలని కూడా, న్యాయ పోరాటం చేయాలని కూడా గెల్లు శ్రీనివాసరావు కావచ్చు వాళ్ళందరూ కూడా వచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ అరవింద్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.